హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన రుచులు. ఈరోజు మనం క్రిస్పీగా క్యాబేజీ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. నేనైతే ముందుగా ఒక పావు కేజీని అయితే క్యాబేజీ తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్నానండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఈ విధంగా సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం వేసిన మసాలా క్యాబేజీ మొత్తం కలిసిపోయే విధంగా అయితే నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలిపేసుకొని దానిలోకి ఒక ముప్పావు కప్పు అయితే శనగపిండి, ఒక పావు కప్పు అయితే వరిపిండి వేసుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. నేను కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే గట్టిగా అయితే కలిపేసుకోండి, లూజ్గా కలుపుకోవద్దు, ఆయిల్ పీల్చేసుకుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలిపేసి పెట్టుకున్న పకోడీ బ్యాటర్ని అయితే ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను. మరి చిన్నగా కాదు, మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే వేసుకోండి. ఫ్లేమ్ను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే లోపల ఉన్న క్యాబేజీ అయితే ఫ్రై అవ్వదండి, పచ్చిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెడితే లోపల ఉన్న క్యాబేజీ కూడా ఫ్రై అయిపోతుంది. ఇదిగో ఈ విధంగా అయిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. అంతే అండి, క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా పప్పు చారులోకి కానీ, సాంబారు, పప్పు అండ్ రసాల్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి.